హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టూటీ ఫ్రూటీ అనేది ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దేంతో అనుకుంటున్నారు? మనం పుచ్చకాయ తింటాం కదా, ఆ పుచ్చకాయ తినేసి రెడ్ పార్ట్ తినేసిన తర్వాత వైట్ పార్ట్ తోలు వదిలేస్తాం కదా, ఆ తోలుతోటే రెడీ చేసుకోవచ్చు ఈజీగా. పప్పాయితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను పుచ్చకాయతో చూపిస్తున్నా సింపుల్గా. చూడండి చూపిస్తే ఎట్లానో. దానికోసం ముందుగా పుచ్చకాయ ముక్కల్ని ఇట్లా రెడ్ పార్ట్ తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ని ఇట్లా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని కొలుచుకోండి అనమాట. పాకం కోసము నేను ఈ కప్తో కొలుచుకున్న. మీ ఇంట్లో ఏ మెజర్మెంట్కి ఏదైనా కప్ ఉంటే తీసుకొని కొలుచుకోండి. నాకు 2 కప్పుల దాకా వచ్చినాయి అవి. దాంట్లో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఉడికితే సరిపోతుంది. అంటే ఒక సగం వాగా ఉడికిన తర్వాత ఇట్లా ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక గిన్నెలోకి 3/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. తర్వాత మొత్తం చక్కెర కరిగిపోయాక ఒక లేత పాకంతో జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. పాకం వచ్చినాక ఇవన్నీ జిగురు పాకం వచ్చేదాకా మెల్ట్ చేసుకున్న తర్వాత ఉడికించుకుని దాంట్లో వేసి సిమ్లో ఒక 5 మినిట్స్ దాకా పాకం అంతా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంటే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత ఇట్లా ఒక 4 బుడ్డ గిన్నెలు తీసుకొని దాంట్లోకి మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నేను 4 కలర్స్తో టూటీ ఫ్రూటీ రెడీ చేస్తున్నా కాబట్టి 4 కలర్స్ వేసుకున్నా. తర్వాత లిక్విడ్ పూర్తిగా చల్లారిపోయాక ఒక టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేయండి, ఫ్లేవర్ కోసము పాడవకుండా ఉండడానికి. తర్వాత ఈ 4 గిన్నెలలోకి 4 పార్ట్స్ లాగా ముక్కలన్నీ డివైడ్ చేసుకొని వేసేసుకొని కలర్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా వేసుకొని మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. దీంట్లో వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఇదంతా మూత పెట్టేసి ఒక 8 అవర్స్ వరకు అట్లా వదిలేయండి. 8 అవర్స్ అంతా పాకం మొత్తము పీల్చుకుంటే మొత్తం అంతా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకో సింపుల్గా. ఇది పపాయతో కూడా చేయొచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్ పపాయ కూడా పడుతుంది. ఇట్లా 8 అవర్స్ తర్వాత ఇట్లా అయిపోయినాయి కదా. అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఇట్లా న్యూస్ పేపర్ కింద ఒక రేకు పెట్టుకొని దానిపైగా ఆరబెట్టేసుకోవచ్చు. టిష్యూ పేపర్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇట్లా న్యూస్ పేపర్ పైన పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే విధంగా అన్ని ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత నైట్ అంతా గాలి ఆరబెట్టిన తర్వాత నేను ఒక 20 మినిట్స్ ఎండలో ఆరబెట్టిన. ఇంతే సింపుల్గా టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతే. ఎక్కువ ఎండలో ఆరబెట్టొద్దు, ఆరబెడితే దగ్గరికి వచ్చేస్తాయి. ఇట్లా చేసుకున్న వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్